వెజైనిస్మస్ అంటే కలయిక జరిగే టైంలో కానీ, వెజైనల్ ఎగ్జామినేషన్ చేయబోయే ముందు కానీ, వెజైనల్ స్కాన్ చేయబోయే ముందు కానీ కింద భాగంలో చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అసలు ఆ ప్రొసీజర్ని స్టార్ట్ చేయలేకపోవడమే వెజైనిస్మస్ అంటామండి. అసలు భార్యాభర్తల కలయిక జరగడమే కష్టం కాబట్టి ఇలాంటి కండిషన్లో సంతానం అనేది ఎలా కలుగుతుంది? ఐయుఐ పద్ధతి ద్వారా కానీ, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కానీ ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుందండి. ఇట్లాంటి కండిషన్స్లో చేయాల్సిన స్కాన్స్ అన్ని ఐయుఐకి కానీ, ఐవీఎఫ్కి కానీ పొట్ట మీద నుంచి చూసుకుని, అంటే అండం ఎదుగుదల కోసం, అండం రిలీజ్ కోసం ఎటువంటి స్కాన్స్ అయితే ఈ రెండిట్లో చేయాల్సి వస్తుందో అటువంటి స్కాన్స్ అన్ని పొట్ట మీద చేసుకుని ప్రొసీజర్ చేసే టైంలో, అంటే గర్భసంచి లోపలికి కణాలు వేయటం ఐయుఐలో కానీ, తయారైన పిండాన్ని గర్భసంచి లోపల పెట్టడం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో కానీ, అండర్ అనెస్థీషియా అంటే మత్తు ఇచ్చిన తర్వాత ఈ స్పృహ అనేది కోల్పోతారు కాబట్టి తర్వాత మనం ఏ ప్రొసీజర్ చేయడానికి కూడా కోఆపరేషన్ అనేది ఆటోమేటిక్గానే ఉంటుంది. సో వెజైనిస్మస్ ఉన్నవాళ్ళు మాకు ఇంకా పిల్లలు కలగరని ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ఫర్టిలిటీ ఆప్షన్స్ని మీరు డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు.